హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. నేనైతే ఇంకా మార్నింగే లేచిన, బయట ఊడ్చేసి పేడ కలర్స్ అల్లేసిన, జాజుతోని మంచిగా అలికేసి ఇంట్లోకి అయితే వచ్చేసిన. ముఖం కడుక్కొని ఇంకా ఛాయ్ పెట్టుకొని ఛాయ్ అయితే తాగుతున్నా. అగో పూజ చేయకముందుకే ఛాయ్ తాగుతుండ్రా అని అనుకోకుండ్రి. నేను పూజ చేయను, సంక్రాంతి రోజు మా అత్తమ్మనే చేసుకుంటుంది పూజ. ఇంకా నేనైతే ఛాయ్ అయితే తాగేసిన. ఇదైతే నైటే వేసేసిన. గడపలు కడుక్కోవడం, తులసమ్మని పూజించడం, చాలా పనులన్నీ నైటే వేసేసిన. ఈ ముగ్గు కూడా నైటే వేసిన, సింపుల్గా వేసిన. పిల్లలు ఇట్లా తిరుగుతుంటే తొక్కుతారనేసి అయితే ఈ ముగ్గు వేసేసరికల్లా 12 అయింది. భయం అవుతుంది. ఎలాగైనా సరే ముగ్గు వేసి కంప్లీట్ చేసినా కానీ ఇంట్లోకి పోవాలనేసి అయితే ముగ్గు అయితే వేసిన. దాంట్లో హెచ్చు మిస్ అయిపోయింది. మార్నింగ్ మా బాబు లేచి మమ్మీ దీంట్లో హెచ్చు లేదు అని అన్నాడు. మళ్ళీ వేస్తే బాగుండదు అని అయితే నేనైతే ఇంకా దాంట్లో వేయలేదు. ఇంకా కిందికి అయితే వచ్చేసిన. కలర్లు అన్నీ తీసుకొని, కలర్లు ఇంకా ముగ్గు చాక్ పీస్లు అన్నీ తీసుకొని అయితే కిందికి అయితే వచ్చేసిన. నాకైతే జలుబు చేసింది, వాయిస్ అయితే కొంచెం స్లోగా వస్తుంది, ఏమనుకోకురి. ఇంకా ఫస్ట్ నేను పెద్ద ముగ్గు వేద్దాం అనేసి అయితే 2 రౌండ్లు గీసిన. మళ్ళీ ఆలోచించిన, టైం అప్పటికే 6:45 అవుతుంది. నేను ఇప్పుడు ముగ్గు స్టార్ట్ చేస్తే నేను పెద్ద ముగ్గు వేసేసరికల్లా 12 అవుతుందో 1 అవుతుందో. ఇంకా వద్దులే, చిన్న ముగ్గు వేద్దాం అనేసి అయితే 1 రౌండ్ అయితే గీసిన. గీసి ఇంకా కలర్లు వేయడం అయితే స్టార్ట్ చేసిన. ముగ్గు మాత్రం చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వేసింది. ఇంకా నేనైతే చాయ్ కప్పులు తీసుకొచ్చుకున్నా. ఈ చాయ్ కప్పులలో కలర్లు పోసుకొని అయితే కలర్లు వేయడం అయితే స్టార్ట్ చేసిన. బౌల్స్లలో కలర్లు వేసుకున్నాం అనుకోండి, ఆ బౌల్స్ మొత్తం కడగాలి. అదే చాయ్ కప్పులలో ప్లాస్టిక్ గ్లాసులలో వేసుకొని కలర్లు వేసామనుకోండి, కడగాల్సిన పని ఉండదు కదా. అందుకే నేనైతే చాయ్ కప్పులలో చాలా కలర్లు కదా, అన్ని చిన్న చిన్న బౌల్స్ అనే మనం ఎక్కడికి వెళ్ళేస్తామని మా ఇంట్లో అయితే లేవన్నమాట, అన్ని కలర్లకి సరిపడా బౌల్స్. అందుకే చాయ్ కప్పులు తీసుకొని చాయ్ కప్పులలో ఒక్కొక్క కలర్ వేసుకొని పెట్టుకున్నాను నేనైతే. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. మేము దేవుడికి బోనం చేసింది, మేము భోగి రోజు ఎలా జరుపుకున్నాము అది మొత్తం అయితే వ్లాగ్లో అయితే షేర్ చేసిన. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియోకి మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూస్తున్న వాళ్ళకి, లైక్ కొడుతున్న వాళ్ళకి, కామెంట్ పెడుతున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన భాష ఎవరికైనా జల్దీ వస్తుంది.
ఎయిరి మరి పాలు అమ్మితే పాశం చేసి చెల్లి మాకు ఎయిరి ఆకలి అవుతుంది. మొత్తం మరి ఫైనల్గా ముగ్గైతే ఇలా వేసాను. అయితే చిన్న ముగ్గే వేద్దాం అనుకున్నాను, మధ్యలో కుండ ఉంది కదా ఆ రౌండ్ ఒకటే వేద్దాము అని అనుకున్నాను. అయితే మా ఇంట్లో ఉండే రెంట్కు ఉండే అక్క వాళ్ళు అనమాట, వీళ్ళు అక్క వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేసిండ్రు. అందుకే ఇంకా ఎట్లా కలర్స్ వేయనిక అందరం ముగ్గురం ఉన్నాం కదా, పెద్ద ముగ్గే వేస్తే అయిపోతుంది అనేసి అయితే చిన్న ముగ్గు అని పెద్ద ముగ్గు వేసిన. ఇంకా వీడియోలో కన్నా రియల్గా ఇంకా పెద్దగా కనిపించింది. మా ఆడ మొత్తం నిండిపోయింది అనమాట, చాలా బాగా వచ్చింది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది ముగ్గు మాత్రం చాలా బాగుంది. ఇంక వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల నేనైతే ఇంత పెద్ద ముగ్గు అయితే వేసిన. నాకైతే మెయిన్గా ఆ కుండ మాత్రం మస్తు నచ్చింది, చాలా చాలా బాగా నచ్చింది ఆ ముగ్గులో ఉండే కుండ మాత్రం. ఇంక ఇవన్నీ మా గల్లీలో ముగ్గులు అనమాట, అందరివి చూపించాను. మా పక్కన ఇంటి వాళ్ళ ఆంటీ వాళ్ళది ఈ ముగ్గు అయితే, ఇంకొకటి పక్కన అక్క వాళ్ళది, అందరూ మా గల్లీలో ముగ్గులు కూడా చూపిస్తున్నాను. చూసిండ్రు కదా అందరు వేసిండ్రు, అందరితో మంచిగా ముచ్చట పెట్టుకుంటూ సరదాగా 9 గంటల దాకా వేసిన ముగ్గు అయితే. నేనైతే 8 గంటల వరకు అయిపోకూడదాం అనుకున్నాను అని 9:09 అయింది నేను ముగ్గు అయిపోయి మా వాకిట్లో ముగ్గు అయిపోయేసరికల్లా. కానీ నాకైతే ముగ్గు మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్ చేయండి, నచ్చిందా నచ్చలేదా నాకు కామెంట్లో షేర్ చేయండి. అయితే పక్కన అమ్మమ్మ అంటుంది, ముగ్గు మంచిగా వేసిన పిల్ల, ఇదే డిజైన్ మళ్ళీ గ్రామ పంచాయతీ దగ్గర వేయిపో, ముగ్గుల పోటీ జరుగుతుందంటే ఈరోజు ముగ్గుల పోటీలు వేయిపో అని చెప్తుంది అనమాట. ఇంకా పోయిన ముగ్గుల పోటీకి నేనే పోవాలి అమ్మమ్మ అని నేను అమ్మమ్మకి చెప్తున్నా. ఇది మా ఎదురింటి వాళ్ళ ముగ్గు అనమాట. మా గల్లీలో ముగ్గులు అయితే ఇంక ఇవే అనమాట. ఇంకా ముందుకు వెళ్ళి చూపిద్దాము అనుకున్నాను, పువ్వు తీయాలి, ఇంకొక 2-3 ఇల్లులు ఉన్నాయన్నమాట ముందుకి. అంత దూరం ఏం పోతాం నేనైతే వెళ్ళలేదు. ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసిన. ఇంట్లోకి వచ్చేసరికల్లా మొత్తం పని కంప్లీట్ చేసేసింది మా అత్తమ్మ. దేవుళ్ళకి కడగడం అంటే మేము గురుగులు కడగమన్నమాట, ఓన్లీ ఫోటోలే కడుగుతాం. ఫోటోలు కడగడం, దీపం పెట్టడం, పూలు వేయడం, బోనం వండడం, పాలు పొంగేయడం, అన్ని పనులు అయిపోయింది. అవన్నీ నేను ఇంకా వీడియోలు ఎక్కడ చూపించలేదు. ఇంట్లోకి వచ్చేసరికల్లా బోనంకి దీపమే పెడుతుందనమాట. మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసింది. ఇంట్లోకి వచ్చేసరికల్లా ఇంకా నేను అవన్నీ ఏం చూసుకోలేదు, ఇంత జల్లి అయిపోతాయా అనుకున్నాను, కానీ మొత్తం అయిపోగొట్టేసింది. ఇంకా బోనం కూడా చేసేసింది, దేవుడి రూమ్లో కూడా పెట్టేసింది. ఇంకా నేనైతే ఇక్కడ బోనంకి అయితే పూలు అయితే అల్లుతున్నా. పూలు సరిపోలేవు అనమాట. ఇంకా మా చెట్లకి పూలు ఉంటే ఆ పూలు తెంపుకొని అయితే బోనం కోసం అయితే ఇక్కడ పూలు అయితే అల్లుతున్నాను. ఇంకా మా అత్తమ్మనేమో ఇక్కడ బయట ఇంటి బయట దేవుడు ఉంటాడు అనమాట, వేరే దేవుడు. ఆ దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టి ఇక్కడైతే దేవుడికి పూజ చేస్తుంది. ఇంట్లో పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. బోనం ఒక్కటి ఎక్కిస్తే అయిపోతుంది అనమాట. ఇంట్లో మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయింది. చూసిండ్రు కదా నైటే మొత్తం ఇవన్నీ పనులు చేసిన. తులసమ్మకి మంచి ఇట్లా బొట్లు పెట్టేసుకుందాం, మంచిగా అనిపిస్తుంది కదా. మొత్తం కోతులు వచ్చినాయి, ముగ్గు మొత్తం ఆగం చేసినాయి, అదే చూపిస్తున్నా. ఇంకా దేవుడి దగ్గర మొత్తం అన్ని రెడీగా చేసేసింది. మా అత్తమ్మకి మల్లన్న దేవుడు వస్తాడు అనమాట. సంక్రాంతికి ఐలేన్లో కొమ్రెలలో మల్లన్న జాతర అవుతుంది కదా అక్కడ. అందుకే ఇంకా ఇక్కడ మా అత్తమ్మ దేవుళ్ళకి ఇలా పూజ చేసుకొని బోనం చేసుకొని ఇలా శివం ఊగుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే సంక్రాంతికి కొమ్రెల్లికి ఐలేన్కి వెళ్తుంది. ఒక 2 years నుంచి వెళ్ళట్లేదు. ఇంకా ఇంట్లోనే ఇలా పూజ చేసుకుంటుంది. ఎవ్రీ సంక్రాంతికి ఇంట్లోనే ఇలా పూజ చేసుకుంటుంది అనమాట. ఆమె చేసుకుంటుంది, నేనేమి ఇన్వాల్వ్ కాను పూజలో మాత్రం.
ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిందకైతే వచ్చి గొబ్బమ్మలు అయితే చేస్తున్నా. ఇక్కడైతే పసుపు కుంకుమ ఇట్లా అన్నీ పెట్టేసి పిండి కొమ్మ గరకపూసగిన పెట్టేసి గొబ్బమ్మలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. తీసుకొచ్చి ముగ్గులు అయితే పెడుతున్నాను. పెట్టేసిన తర్వాత రేగిపళ్ళు నవధాన్యాలు పసుపు కుంకుమ అన్ని గొబ్బమ్మలకైతే వేసిన. రేగిపళ్ళు అయితే కొన్ని ఉన్నాయి, మా ఇంటి ఎదురుగా ఆంటీ ఇచ్చింది. ఆ కొన్ని కూడా అంతకుముందు రోజు బావి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు. రేగిపళ్ళు మాత్రం కొన్ని ఉన్నాయి. పిల్లలకు రేగిపళ్ళకి ఇట్లా వేయడం అట్లాంటివి అయితే ఏం చేయము, మేమైతే ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేము అనమాట. అవి ఇంకా అలవాటు ఉంటేనే చేస్తాం కదా, ఎప్పుడైతే మేము చేయలేం. ఇంతవరకు మా పిల్లలకి రేగిపళ్ళు మేము పొయ్యలేదు చేయలేదు అనమాట. ఇంకా చూసింటారు కదా మొత్తంకైతే ఇట్లయితే పెట్టేసిన ముగ్గులు అయితే గొబ్బమ్మలని. పూలు తర్వాత తెచ్చి పెట్టిన, పైన ఉన్నాయి కదా తర్వాత తెచ్చి పెట్టిన. మా ఇంటి ఎదురుగా అమ్మమ్మ గొబ్బమ్మలకి చేసి ఇవ్వంటే మా ఇంటి ఎదురుగా అమ్మమ్మకి గొబ్బమ్మలు అయితే ఇచ్చేసి వచ్చిన. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది. బియ్యం కడిగి పెట్టేసిన, పప్పు పొయ్యి మీద పెట్టేసిన. మా హస్బెండ్ అయితే ఇవంతా హెల్ప్ చేసి ఇచ్చిండు. నాకైతే ఆకుకూరలు కట్ చేసి ఇచ్చిండు, ఇంకా చింతపండు నానేసిండు, చిక్కుడుకాయ ఆలుగడ్డ సుంచేసిండు, కట్ చేసిండు, ఉడకబెట్టి పెట్టేసిండు. టమాటాలు పచ్చిమిరపకాయలు మునక్కాడలు కూడా కట్ చేసి ఇచ్చిండు. టిఫిన్ అయితే ఇంకేం లేదు, జావా చేసుకొని తాగిరు. నేను కింద నుంచి వచ్చేసరికల్లా ఇంకా పప్పు అట్లా పొయ్యి మీద పెట్టలేదు, అప్పుడే వంగిపోయింది. అప్పుడే కడిగిన, జస్ట్ మార్నింగే కడిగిన, అప్పుడే పప్పు వంగిపోయింది. నాకైతే అసలు గ్యాస్ మీద ఏదో ఒకటి పెట్టగానే పొంగన్న పోతుంది, ఒలికన్న పోతుంది, ఏదో ఒకటి అవుతుంది. ఇంకా ఈ డ్రెస్ అయితే ఈ డ్రెస్సు లంగావోని అనమాట. నాకు అప్పుడు నారాయణపేట ట్రెండింగ్లో ఉన్నప్పుడు నారాయణపేట లంగావోని వేసుకోవాలని చాలా ఇష్టం అని ఉండే. ఇష్టంతోని అయితే ఈ లంగావోని అయితే కొనుక్కున్నాను నేను. కానీ మా దాంట్లో లంగావోని అలో ఉండదనమాట. ఏదో నా బుద్ధి కోసం ఈ యొక్క లంగావోని కొనుక్కున్నాను. మా దాంట్లో అలో చెయ్యరు లంగావోనిలనైతే. నేనైతే ఆ లంగావోనిని 1 to 2 టైం వేసుకున్నాను, అంతే. ఇంకా పక్కన పెట్టేసిన. నాకు ఎందుకో చాలా ఇష్టం ఆ లంగావోని, ఆ కలర్ కాంబినేషన్లో చాలా ఇష్టం అనమాట. అయితే ఏం చేసిన అంటే ఓని ఉంటుంది కదా, ఆ ఓని కట్ చేయించి పైన సెట్ చేయించిన అనమాట. ఆ లంగావోనిని ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ చేసేసిన. ఎందుకంటే వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేకుండా. అలో ఉంటేనేమో అప్పుడప్పుడు వేసుకునేదాన్ని. మా దాంట్లో అలో ఉండదు లంగావోని. తిడతారు, అమ్మ పెళ్ళైనాక లంగావోని వేసుకుందని తిడతారు అనమాట. అందుకే ఇప్పుడైతే ఆ లంగావోనిని ఓనితోని లాంగ్ ఫ్రాక్ చేసేసుకున్నా. ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఇక్కడైతే నేనైతే కూర అయితే చేస్తున్నాను. మేము సంక్రాంతి రోజు కలగూర అని వండుకుంటాం. మా సైడ్ సంక్రాంతి రోజు ఈ కలగూర అయితే వండుకుంటారు అనమాట. మీ సైడ్ కూడా వండుకుంటారా? నాకైతే కామెంట్లో షేర్ చేయండి. ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసేసి ఆనియన్స్ వేసుకున్న తర్వాత వంకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టిన చిక్కుడుకాయ ఆలుగడ్డ కూడా వేసేసి ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆకుకూరలు కూడా వేసేసుకోవాలి. పాలకూర, కలగూర, తోటకూర, మెంతి కూర అదొక కట్ట అన్నీ మిక్స్ చేసేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంక ఇప్పుడైతే అది కూడా వేసేస్తున్నాను. ఇది మంచిగా కుక్ అయిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలలో మంచిగా కుక్ అయిపోతే మనం వేసిన కూరగాయలన్నీ. ఇంకా ఇక్కడైతే పప్పుచారు అయితే చేస్తున్నాను. ఇంకా మొత్తం ఇలా దగ్గరికి అయిపోయినాయి కూరగాయలన్నీ, చూసిండ్రు కదా. ఇప్పుడు పసుపు అల్లం వెల్లిగడ్డ కూడా వేసేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా ఆల్రెడీ మనం వేసినాం కదా, కొంచెం ఉప్పు వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టుకుంటే మంచిగా కుక్ అయిపోతాయి. సంక్రాంతి రోజు ఈ కలగూర వండుకుంటాం కదా, చాలా చాలా బాగుంటుంది, మస్తు టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. మీరు కూడా వండుకుంటారా ఈ కలగూరని? నాకు కామెంట్లో షేర్ చేయండి. ఆకుకూరలు కూరగాయలు కలిపి వండుతాం కనుక కలగూర అంటాము. ఇట్లయితే వండుతామన్నమాట మేమైతే. ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకున్న కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కూర మాత్రం, మస్తు టేస్ట్ వచ్చింది కూర అయితే. ఇంకా నేను ఆ రోజు ఏమేమి వంటలు చేసిందంటే పప్పుచారు, వేడి వేడి అన్నం, ఇంకా కలగూర, దాంట్లోకి కాంబినేషన్ బుర్రలు, మేమైతే బుర్రలు అంటాము, ఇంకా పరమాన్నం ఉండే కదా పరమాన్నము. ఇంకా మేమైతే అందరం ఇక్కడైతే కూర్చున్నాం అనమాట. పండగ రోజు అందరం కలిసి తిందామనేసి అయితే. ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే కిందనే తింటామనేసి అన్నారు. వాళ్ళకైతే కిందికి పంపించేసిన అన్నము. వాళ్ళు టిఫిన్ చేసిండ్రు అనమాట. లేట్గా తింటాము అంటే ఇంకా వంట చేసిన తర్వాత కూర ఏమేమి కూరలు వండినో అవన్నీ అయితే కిందకైతే పంపించిన. ఇంకా నేను మా ఆయన పిల్లలైతే అందరం కలిసి అయితే ఇక్కడైతే అన్నం అయితే తింటున్నాము. ఇంకా అన్నం తినుకుంటే ఆ రోజు సినిమా ఏదైనా కొత్త సినిమాలు వచ్చినాయేమో అని మా ఆయన అయితే ఇంకా ఓటీటీలో అయితే సెర్చ్ చేస్తా ఉన్నాడు. కోటబొమ్మాలి సినిమా చూద్దాం అనేసి అయితే ఇంకా కోటబొమ్మాలి సినిమా అయితే పెడుతున్నాడు అనమాట. కోటబొమ్మాలి సినిమా చూసినాం ఆ రోజైతే. మేమైతే భోగి రోజైతే పిల్లలకి అన్నం తినమని బతిమిలాడుతూ ఉన్నాను. అందుకే
అక్కడికి వచ్చి కూర్చోలేరు అనమాట. వద్దు మాకు అన్నం అని తగులుతున్నారు. కైట్లు ఎగరేసుకునే సంబరంలోనే ఉండిపోతున్నారు. వాళ్ళైతే అన్నం తినమన్నా తింటలేరు అనమాట. ఇంకా బతిమలాడంగా కొంచెం తిందరండి బతిమలాడితే ఇంకా వచ్చైతే కూర్చొని ఇంకా ఇద్దరైతే పిల్లలైతే అన్నం తింటున్నారు. ఇంకా మూవీ అయితే స్టార్ట్ చేసిండ్రు. అప్పటికి ఇంకా టీవీలో మూతి పెట్టేసిండ్రు. ఇంకా అందరైతే కోటబొమ్మల సినిమా అయితే చూసినాం, బాగుంది. తినేసి కాసేపు కూర్చోగానే మా ఫ్రెండ్ వాళ్ళైతే వచ్చిండ్రు అనమాట. ఇంకా అప్పుడైతే నాకైతే వీడియో తీయాలన్న థాట్ కూడా లేకుండా ఉండే. మేము 3-4 years తర్వాత కలుసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే భోగి స్పెషల్ అయితే ఇంకా అదే అనిపించింది అనమాట. వాళ్ళని చూడంగానే హ్యాపీగా అనిపించిన. చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగినాం అనమాట, ఫ్రెండ్ అనమాట. ఈసారి ఎప్పుడైనా కలిస్తే మళ్ళీ మీకైతే షేర్ చేస్తాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మా తమ్ముడు వచ్చిండు సడన్గా తీసుకోనిక. నేను ఆ రోజు వెళ్ళొద్దు అనుకున్నాను. భోగి రోజు పండగ రోజు వెళ్ళాంలే, ఎందుకులే ఇంక ఈరోజు ఇంట్లో వరకు మొత్తం ఆ రోజు పనే సరిపోయింది నాకు రోజంతా. 1 మేము తినేసరికల్నే 1 అయిపోయింది అనమాట. అబ్బాయి ఇప్పుడే వర్క్ అయిపోయింది, మంచిగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనే లోపు ఇంకా మా తమ్ముడు వచ్చిండు తీసుకోనిక. ఇంకా మా పిల్లలేమో చెప్తే వినట్లేరు, రేపు వెళ్ళాము అంటే వినట్లేరు. మేము ఇప్పుడే వెళ్తాం అనేసి అంటున్నారు. పిల్లల కోసం చచ్చుకుంటా నేను కూడా రెడీ అయి వేయినా అనమాట. నాకు వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు, పండగ రోజు వెళ్దాంలే అని అనుకున్నాను. ఇంకా పిల్లలకే పంపిస్తే వాళ్ళు ఎక్కడ ఆడతారు, ఈ కైట్లు ఎగరేసుకోవడానికి భయం అయ్యి ఇంకా నేను కూడా రెడీ అయ్యి ఊరికైతే బయలుదేరుతున్నాను. భోగి రోజు ఈవినింగ్ అలా బయలుదేరినాం అనమాట. ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ చేసుకొని ఇంక ఇక్కడైతే రెడీ అవుతున్నా. రెడీ అంటే ఏం మొహం కూడా కడుక్కోలేదు, జస్ట్ జుట్టు దువ్విన ఒక క్లిప్ పెట్టిన. నేనైతే చేతులకు ఒక జుట్టు కట్ చేసుకున్నాను. మంచిగా ఉన్న జుట్టుని అనవసరంగా కట్ చేసుకున్నా. అనవసరంగా ఎందుకు కట్ చేసుకున్నామని మస్తు బాధ అనిపిస్తుంది. మంచిగా జుట్టుని అయితే కట్ చేసుకున్నాను చేతులుకోక. ఇంక ఇక్కడైతే వీళ్ళైతే ఫోన్లో బిజీగా ఉన్నారు, గేమ్ ఏదో ఆడుకుంటున్నారు. వాళ్ళైతే ఆ ఫోన్లోనే మూతి పెట్టిరు నలుగురు. ఫోన్ చూసుకుంటూ అయితే కూర్చున్నారు. వాళ్ళైతే చాయ్ అయితే పెట్టినా, నేను మా తమ్ముడైతే చాయ్ తాగుకుంటూ అయితే కూర్చున్నాము. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగానే ఉంది వీళ్ళ పరిస్థితి. మొత్తం ఫోన్లోనే మూతి పెట్టారు అనమాట. ఇంకా మా పిల్లలకైతే ఆనందం ఆగుతలేదు. ఊరికి ఎప్పుడు పోదాం కైట్ ఎప్పుడు ఎగిరేద్దామని. ఇంకెక్కడ మా హస్బెండ్కి పోతున్నా అని చెప్తే ఇంకా ఇప్పటిదాకానేమో పోను అని అన్నది. ఇంకా తమ్ముడు రాగానే కథం 5 నిమిషాలు రెడీ అయిపోతున్నావు ఇంకా అంటున్నాడు అనమాట. అది ఇప్పటిదాకా పోను అంటే ఇప్పటిది ఏమైంది నీకు, రేపు పోదామన్నావు కదా అదే చెప్తుంది అనమాట. నిజంగా 5 నిమిషాలు రెడీ అయి వేయినా నేనైతే. 5 నిమిషాలు ఇంకా మొహం కూడా కడుక్కోలేదు, జస్ట్ క్లిప్ అట్లా పెట్టినా, బ్యాగ్లో బట్టలు వేసినా ఉరుకుతూనే ఉన్నాను. అమ్మగారింటికి ఎవరమైనా ఉరుకుతూనే ఉంటాం కదా. రేపు పొద్దుగాల వేయడానికన్నా ఇప్పుడు వేయింది బెటర్. రేపు పొద్దుగాల లేచి మళ్ళీ పనులన్నీ చేయాలి. ఆ పనులన్నీ తప్పితే నాకైతే ఇప్పుడే వేయింది అనుకో బెటర్ అనుకున్నా. సప్పుడు ఎక్కడ చదువుకున్నా ఇంకా పోతున్నాను నేనైతే. ఈడ మా పిల్లల బాధ మా పిల్లలు పడుతున్నారు, కైట్లు చదువుకుంటున్నారు, దారాలు చదువుకుంటున్నారు, వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. అమ్మయ్య ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అనుకోని నేనైతే ఇంకా ఊరికైతే బయలుదేరినా. అందరైతే నాట్లు వేసిరు, పొలాలు అయితే పచ్చగా కనిపిస్తున్నాయి. మేమైతే ఇంక ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. 20 నిమిషాలు వచ్చేస్తాం అనమాట. ఇంటికి వచ్చేసరికల్లా ఎవ్వరూ లేరు, తాళం అయితే పెట్టిరు అనమాట. ఇంకా మా తమ్ముడు తాళం ఇచ్చిపోతే తాళం అయితే తీస్తున్నాం. ఇంకా ఆ వాకిట్లో ముగ్గు అయితే ఇట్లా వేసిండ్రు. మావాడు అడుగుతున్నాడు, ఇంటి దగ్గర ఎవ్వరు లేరు కదా మమ్మీ, అత్తలు ఎవ్వరు లేరు కదా, అత్తలు లేకున్నా ఇంటికాడ ముగ్గు ఎవరు వేసిండ్రు అని వాడు అడుగుతున్నాడు. నాకేం తెలుసురా నన్ను అడుగుతున్నావు అని నేను వానికి చెప్తున్నా అనమాట. ఎవరైతే లేరనమాట. మా మరదల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయిండ్రు. మా అమ్మ బాయ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేసినాం. మేము వచ్చిన కొద్దిసేపటికి ఒక 20 నిమిషాలకైతే మా అమ్మ బాయ్ దగ్గర నుంచి అయితే వచ్చేసింది. అమ్మ నాన్న అయితే బాయ్ దగ్గర నుంచి అయితే వచ్చేసింది. ఇంకా అమ్మ కిచెన్లోకి అయితే వచ్చేసింది. ఇంకా బెల్లబువ్వ వండిందంట. బెల్లబువ్వ తిందురారే అని బెల్లబువ్వ వేస్తుంది. ఇంకా మా అమ్మ వాళ్ళకి బోనం చేస్తారు కదా అట్లా, ఇంకా బెల్లం బువ్వ తినురని బెల్లబువ్వ వేస్తుంది మాకైతే. నాకు ఏ బెల్లబువ్వ వద్దు, నాకు చాయ్ పెట్టి చాలు అంతే. ఫస్ట్ చాయ్ తాగుతా అని అయితే చాయ్ పెట్టమని చెప్పిన. మా అమ్మ అయితే చాయ్ అయితే పెడుతుంది. మావాడు ఏదో జోక్ చెప్పిండు, ఇంకా మా అమ్మ అందుకే ఆడ నవ్వుతా ఉంది. ఇంకా ఎంతైనా తల్లిదండ్రులకి బిడ్డ అత్తగారి దగ్గర నుంచి వస్తే మస్తు హ్యాపీగా ఉంటుంది కదా. భోగి రోజు అయితే మా డే అయితే ఇలా గడిచిందనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో షేర్ చేయండి. వీడియోకి మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.